జనసంద్రమైంది. మేడారం వన జాతరలో తొలి రోజు సారలమ్మను గద్దెల ప్రాంగణానికి కోలాహలంగా ఆహ్వానించారు. ఈ మహాకృతువును తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మేడారానికి 3.5 కిలోమీటర్ల దూరంలో కన్నెపల్లిలో ఉన్న ఆలయం నుంచి సారలమ్మను బయటకు తీసుకొచ్చే సమయంలో శివశక్తులు పూనకాలతో ఊగిపోయారు. ఆదివాసులు నృత్యాలు చేస్తూ అమ్మవారికి ఆహ్వానం పలికారు. మూడంచెల పోలీసుల భద్రత మధ్య పూజారులు మేడారానికి బయలుదేరారు. మార్గం మధ్యలో జంపన వాగును దాటుకుంటూ మేడారంలోని సమ్మక్క గుడికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ పగిడిద్దరాజు, గోవిందరాజులతో వారి పూజారులు సిద్ధంగా ఉన్నారు. సారలమ్మ రాగానే ముగ్గురు దేవతల పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రాంగణం వద్ద ఎదుర్కోలు నిర్వహించి ముగ్గురిని గద్దెలపై కొలువుదీర్చారు. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో 13,000 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరోవైపు 42 సెక్టార్లలో 21 శాఖలకు చెందిన 40,000 మంది సిబ్బంది జాతర వీధుల్లో భాగస్వాములయ్యారు. జాతర మొదటి రోజు భక్తులు భారీగా తరలివచ్చారు. 50 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణానికి వందల బస్సులు వచ్చాయి. ప్రైవేట్ వాహనాల కోసం ఏర్పాట్లు చేసిన 1162 ఎకరాల పార్కింగ్ స్థలాలు పూర్తిగా నిండిపోయాయి. జంపన వాగు వద్ద భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఆలయం వద్ద క్యూ లైన్లు కిక్కరిసిపోయాయి. తెలంగాణ కుంభమేళా జనసంద్రమైంది. మేడారం వన జాతరలో తొలి రోజు సారలమ్మను గద్దెల ప్రాంగణానికి కోలాహలంగా ఆహ్వానించారు. ఈ మహాకృతును తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మేడారానికి 3.5 కిలోమీటర్ల దూరంలో కన్నెపల్లిలో ఉన్న ఆలయం నుంచి సారలమ్మను బయటకు తీసుకొచ్చే సమయంలో శివశక్తులు పూనకాలతో ఊగిపోయారు. ఆదివాసులు నృత్యాలు చేస్తూ అమ్మవారికి ఆహ్వానం పలికారు. మూడంచెల పోలీసుల భద్రత మధ్య పూజారులు మేడారానికి బయలుదేరారు. మార్గం మధ్యలో జంపన వాగును దాటుకుంటూ మేడారంలోని సమ్మక్క గుడికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ పగిడిద్దరాజు, గోవిందరాజులతో వారి పూజారులు సిద్ధంగా ఉన్నారు. సారలమ్మ రాగానే ముగ్గురు దేవతల పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రాంగణం వద్ద ఎదుర్కోలు నిర్వహించి ముగ్గురిని గద్దెలపై కొలువుదీర్చారు. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో 13,000 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరోవైపు 42 సెక్టార్లలో 21 శాఖలకు చెందిన 40,000 మంది సిబ్బంది జాతర వీధుల్లో భాగస్వాములయ్యారు. జాతర మొదటి రోజు భక్తులు భారీగా తరలివచ్చారు. 50 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణానికి వందల బస్సులు వచ్చాయి. ప్రైవేటు వాహనాల కోసం ఏర్పాట్లు చేసిన 1162 ఎకరాల పార్కింగ్ స్థలాలు పూర్తిగా నిండిపోయాయి. జంపన వాగు వద్ద భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఆలయం వద్ద క్యూ లైన్లు కిక్కరిసిపోయాయి. తెలంగాణ కుంభమేళా జనసంద్రమైంది. మేడారం వన జాతరలో తొలి రోజు సారలమ్మను గద్దెల ప్రాంగణానికి కోలాహలంగా ఆహ్వానించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్. వరలక్ష్మి, మేడారం మహా జాతర ఈ ప్రతి 2 ఏళ్లకోసారి ఈ యొక్క మహాఘట్టం అయితే మొదటి రోజు అంకురార్పణ అయితే పూర్తయింది. సారలమ్మ తల్లితో పాటు గోవిందరాజు, పగిడిద్దరాజులు గద్దెల మీదకి చేరుకున్నారు. అయితే కొంత రాత్రి ఆలస్యం అయినప్పటికీ కూడా రాత్రి సుమారు 12:30 ఆ ప్రాంతంలో అయితే అమ్మవార్లు గద్దెల మీదకి చేరుకున్నారు. సారలమ్మ తల్లితో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజులను పూజారులు ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారము అటు భక్తుల హర్షధ్వనాల మధ్య
ఈ యొక్క అమ్మవార్లను అయితే గద్దెల మీదకి చేరుకున్నారు. ఈ రోజు రెండో ఘట్టము అతి కీలకమైన ఘట్టము అటు సమ్మక్క తల్లిని చిలకల గట్ట నుంచి తీసుకురావడం కోసం అయితే ఇటు అధికారులు అటు పూజారులు అయితే సమాయత్తమవుతున్న పరిస్థితి అయితే చూస్తున్నాము. అది మరోవైపు ఇటు అమ్మవార్ల గద్దెల వద్దనైతే భక్తుల మొక్కులు చెల్లింపుతోటైతే కోలాహలంగా మారింది. మేడారం పురవీధులతో పాటు మేడారం పరిసర ప్రాంతాలన్నీ కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే ఉంది. అటు జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి సమ్మక్క సారలమ్మ తల్లుల దీవెన కొరకైతే పిల్లలు వృద్ధులు పెద్దలు అందరూ కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. మొదటి రోజే సుమారు 40 నుంచి 50 లక్షల మంది దర్శించుకున్నట్టయితే అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. మరో 2 రోజుల కీలక ఘట్టాలున్నాయి. ఈ రోజు సమ్మక్క తల్లి రాక కోసం అయితే మరింత పెద్ద ఎత్తున భక్తులు అయితే సుదూర ప్రాంతాల నుంచి వచ్చి కళ్ళారా చూడడానికి అయితే వేచి చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మేడారం గద్దెల ప్రాంగణంతో పాటు అటు జంపన్న వాగు మొత్తం కూడా శివసత్తుల పూనకాలతోటి సమ్మక్క సారలమ్మ నామస్మరణతోటి అయితే పులకించిపోతున్న పరిస్థితి ఉంది వరలక్ష్మి. ఇటు సారలమ్మ రాకతోటైతే కీలక ఘట్టం అయితే పూర్తయింది. ఇటు సారలమ్మ రాకతోటి అటు పగిడిద్దరాజు గోవిందరాజుల వద్ద అయితే మొక్కులు చెల్లించుకొని నిలువత్తు బంగారం సమర్పించుకొని ఎదురుకోడు పిల్లల నుంచి ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు నిర్విరామంగానైతే దర్శనాలు అయితే కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి సైతం కూడా సారలమ్మ రాక సమయంలో కూడా లక్షలాది మంది భక్తులు క్యూ లైన్లలో వేచి చేసి మరి అమ్మవారి రాకను కళ్ళారా చూసి దర్శనాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అటు నిర్విరామంగానైతే దర్శనాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు కూడా మరి కాసేపట్లో పూజారులు అటు సమ్మక్క గద్దె పైన పూర్తిగా వాళ్ళ యొక్క ఆడపడుచులతోటి ఆదివాసీ సాంప్రదాయాలతో పాటు అలంకరించి ముగ్గులు వేసి అనంతరము చిలకల గట్టుకు వెళ్లి అక్కడి నుంచి అమ్మవార్లను అమ్మవారిని సాయంత్రం 6 గంటల ప్రాంతంలో అటు మాఘశుద్ధ పౌర్ణమి చంద్రబింబం ప్రతిరూపంగా కుంకుమ భరణిని తీసుకురానున్నారు వరలక్ష్మి. దీనికోసం అయితే ఇటు అధికారులు 3 అంచెల భద్రతతోటి పోలీసులు రోప్ పార్టీ 3 అంచెల భద్రతతోటి సమ్మక్క తల్లిని తీసుకురానున్నారు. ఎందుకంటే సమ్మక్క తల్లి వచ్చే సమయంలో భక్తులు కావచ్చు ఇటు శివసత్తుల పూనకాలు కావచ్చు అటు అమ్మవారిని ఆవహించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకమైన భారీ బందోబస్తు మధ్య ఈ యొక్క రోప్ పార్టీ ద్వారా సమ్మక్క తల్లిని చిలకలగట్ట నుంచి తీసుకురానున్నారు వరలక్ష్మి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.